శ్రీమాత్రే నమః. నాలం వా సకృదేవా దేవా భవతస్తేవానాతిర్వ్యానుతిః పూజా వస్మరణం కదశ్రవణమాప్యాలోకానం మాదృశం స్వామిన్నస్తిరదేవతనుసరనయనసేనా కిం లభ్యతే కా వా ముక్తారిత్యః కుతో భవతి చత్కిం ప్రార్థనీయం తథా. ఓ శివ, నిన్ను ఓసారి నమస్కరించడం కానీ, శ్లయించడం కానీ, పూజించటం కానీ, తలచడం కానీ, నీ కథలన్నీ వినడం కానీ, నిన్ను దర్శించడం కానీ, సేవించడం కానీ మాలాంటి వారికి చాలు. ఇంతకు మించిన ముక్తి ఏముంది? అస్థిరమైన మిగిలిన దేవతలను కొలుచుట లాభం ఏమి ఉంది? ఇంతకంటే కోరదగినది ఏం ఉంది? ఆలయాన వెలసిన దేవుడి రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన దేవుడి రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఓం నమః శివాయ.